ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కిషన్ రెడ్డి గారు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఒక్కటంటే ఒకటి జాతీయ ప్రాజెక్టు మీరు తీసుకురాగలిగినారు. కొద్దిగా గోదావరి బేసిన్ ఉంది, కొద్దిగా కృష్ణా బేసిన్ ఉంది, మరి వాళ్ళ ఏ ఒక్క ప్రాజెక్టు అయినా ఇవాళ జాతీయ హోదా మీరు తీసుకొచ్చారు. ఏదో ఇప్పుడు మాకు వచ్చిన కొన్ని రోడ్ల గురించి చెప్తున్నారు, కానీ ఇవాళ ఈ రాష్ట్రం నుండి ఏదైతే కేంద్ర వాటకు పోయిన నిధులు ఉన్నాయో దాంట్లో నాట్ ఈవెన్ 50% కూడా ఖర్చు పెట్టలే. మరి రమారిగా మనం చూస్తే 30 లక్షల కోట్ల పైన మరి కేంద్రానికి పోయింది మనం తెలంగాణలో. తిప్పి కొడితే అనుకోవడము 2 లక్షల 3 లక్షల కోట్ల పని చేశారు, కానీ మేము 10 లక్షల కోట్ల పనులు చేసినని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నది అభాస. నేషనల్ హైవేస్ అనేది ఏవైతుందో అవి జాతీయ ప్రాజెక్టులు, అంటే నేషనల్ లెవెల్లో లింక్ అది. దాన్ని కూడా స్టేట్ అకౌంట్లో పడేస్తే వాటిని తీసుకొచ్చి స్టేట్ అకౌంట్లో వేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు. అది బీజేపీ లేదు, చేసింది ఏమి లేదు. అది కాకుండా వాళ్ళ బీజేపీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే చాలా అధ్వానమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏంటంటే సైకలాజికల్ గా సైన్ గుడ్ ఫ్యాక్టర్ అన్నట్టుగా 400 సీట్లు వస్తాయని చెప్పి గొప్పలు చెప్తున్నారు, కానీ షెడ్యూల్ రాకుండా పరిస్థితి ఉన్నాం. షెడ్యూల్ వచ్చిన తర్వాత దినదినం జరుగుతుంటే వాళ్ళ యొక్క పొజిషన్ డ్రాస్టిక్ గా పడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు ప్రజలు ఆలోచించడం మొదలుపెడతారు. ఆలోచించి ఇవాళ రైతులను చూడండి, 3 నల్ల చట్టాలు ఏవైతే వచ్చినాయో వాటిని రద్దు చేయండి అని చెప్పి అంటే రద్దు చేయకుండా 600 పైన మంది రైతులను బలిదానం తీసుకొని ఇప్పుడు మేము అపెక్స్ లో పెట్టిల్లు అని అంటున్నారు. అంటే ఏదో రోజు మళ్ళీ ఒకసారి ఆ 3 చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క రైతు ఆలోచిస్తున్నాడు, అంటే కార్పొరేట్ వ్యవస్థకు మా వ్యవసాయాన్ని అంటగట్టదలుచుకున్నాడు, వాళ్ళకి అప్పచెప్పదలుచుకున్నాడా? ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు ఇవాళ మనం చూస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో మనం చూస్తే ఎవరు బాగా అభివృద్ధి చెందిందంటే కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు అభివృద్ధి చెందింది, కానీ సామాన్యుడు అభివృద్ధి చెందిన పాపాన పోలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను 2-3 విషయాలు సూటిగా మాట్లాడుతున్నాను. 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. మీ గ్రామంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖలలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? రెండోది ఏమన్నారు? నల్లధనాన్ని బయటికి తీస్తాము అని అన్నారు. ప్రధానమైన 2-3 విషయాలు చెప్తున్నారు. నల్లధనాన్ని బయటికి తీస్తామని అన్నారు. ఇవాళ బయట ఉన్న ఏదైతే ఉన్న నల్లధనం ఉన్నదో స్విస్ బ్యాంకులలో ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొస్తామని అన్నారు. ఏం తీసుకొచ్చారండి మీరు? 10 సంవత్సరాలు ప్రజలకు అధికారం ఇస్తే ఏ ఒక్క సింగిల్ పై తీసుకొచ్చింది లేదు. ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం అవునా కాదు? ఎవరి ఖాతాలో వేసినావు నువ్వు? ఇవాళ ఇంకోటి కాదు అని అంటే మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేసేసి సామాన్యుడి యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందింది అని అంటున్నారు. వాళ్ళ యొక్క ఇన్కమ్ జనరేషన్ పెరిగింది అని అంటున్నారు. ఎక్కడ పెరిగిందండి? ఇవాళ దేశంలో రైతు ఆత్మహత్యలు చేసుకోవడానికి మీకు బాధ్యత లేదా? మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ మీరు రైతులు ఏమడిగారు? మాకు మీరు ఎంఎస్పీ ఏదైతే ఉందో చట్టబద్ధత కల్పియండి అని అన్నారు. అది తప్ప ఆ చట్టబద్ధత కల్పించడానికి కూడా మీరు ఎడుగుబడి చేస్తూ మళ్ళా రైతుల యొక్క గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నాం, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి చట్టబద్ధత కల్పిస్తాము. రైతులకు చట్టబద్ధత కల్పిస్తే, ఎంఎస్పీ మీద చట్టబద్ధత కల్పిస్తే ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేయడానికి. రెండోది 100% ఇన్సూరెన్స్ ఇస్తాము అని అంటున్నాం రైతులకు. ప్రతి ఒక్క రైతుకు పంట నష్టపోయింది అని అంటే వాళ్ళ సంవత్సరాలైనా కూడా వీళ్ళు పట్టించుకునే పాపం లేదు. కానీ వాళ్ళ 100% 60 days 30 days కాబట్టి మీకు ఇన్సూరెన్స్ అంతే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. అంటే ఒక రకంగా అదే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్తూ అంటున్నాం. వాళ్ళ మహిళా సోదరులకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని అంటున్నారు. అంటే ఆర్థిక పరిస్థితులు సామాన్యులకు అభివృద్ధి చెందడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 5 న్యాయం అని చెప్పి చాలా స్పష్టంగా ఒక ఆలోచనతో తీసుకొచ్చింది. వారు ఎట్లయితే 6 గ్యారెంటీస్ చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ఎట్లయితే ఉద్యోగస్తులకు 1 నుండి 5వ తారీఖు లోపల మేము జీతాలు 100% ఇస్తున్నాము. అదే కాకుండా ఈ పోయిన నెలతోటి
కాంట్రాక్ట్ బేస్ ఉన్న వాళ్ళకు మొత్తం డ్యూస్తో సహా పేమెంట్ కూడా చెల్లించడం జరిగింది. మా కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేసినాము, ప్రతి ఇంటికి ఈ 5 న్యాయాల యొక్క గ్యారెంటీ కూడా తీసుకుపోండి, అదేవిధంగా 6 గ్యారెంటీస్ కూడా స్పష్టంగా చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇవాళ బీజేపీకి ఓటేస్తే మీరు ఈ దేశ విభజనకు ఓటేసినట్టు. విభజన అంటే దేశం విభజన కాదు, మతాల విభజనకు ఓటేసినట్టు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఏంటి అంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు సమాన హక్కులు ఉంటాయి, అన్ని మతాలు కలిసి ముందుకు పోవడం జరుగుతుంది, మత సామరస్యతను కాపాడుతారు. కానీ వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని పరిస్థితులు ఉండి మతాలు తెచ్చబడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, రాముడు ఇప్పుడు ఇచ్చుండే, ఆయన త్రేతాయుగం నుండి రాముడు ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి అతను ఒక ప్రతి మనిషి యొక్క జీవనానికి అతను ఒక మోడల్. రాముడిలాగా నీతి నిజాయితీ ఏకపక్ష వృత్తిలో ఉండి ఒక నిబంధనలు అని చెప్పి మనం అంటాం. అలాంటిది ఇవాళ రాముడిని అయోధ్య కేసు ఎప్పటి నుండి కొన్ని సంవత్సరాల కొద్ది నడిచింది. ఏదో రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అన్ని వాదనలు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈయన వచ్చి ఏదో మొత్తం దాని సమస్యలు పరిష్కరించి బయటికి తీసుకొచ్చి నేను మాట్లాడితే ఇది హిందువులను మోసపుచ్చడం కాదా? దయచేసి మీరు ఆలోచించండి. ఇప్పుడు రిజల్ట్ అనేది జడ్జిమెంట్ అనేది రిజర్వ్ అయి ఉన్నదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు బయట పెట్టారు. అది మా ఘనత అని చెప్పుకోవడం అనేది నిజంగా బీజేపీ సిగ్గుపడ. ఒకది ఒక దేవుణ్ణి మనము వాస్తవంగా రాముడి దేవుని అన్నారు, ఆదర్శ పురుషుడు అంటారు. ఒకనొక సందర్భంలో రాముడే స్వయంగా వాళ్ళు ఏదో ఆ రోజు ఉన్నప్పుడు వాళ్ళు మీరు దేవుడు అది అంటే దేవుడిని కాదు, నేను ఒక పురుషుడిని ఒక మానవుడిని అని చెప్తున్న వ్యక్తి అంటే మానవతావాది, ఆదర్శ పురుషుడు. ఆయనని ఇవాళ ఏదో చెప్పేసేసి మీరు చూసారా, రాముడి యొక్క విగ్రహం మీద కూడా రాజకీయం చేసింది. దాన్ని గ్రాఫిక్ చేసేసి ఒరిజినల్ దాన్ని ఏదో మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయగానే ఆయన మొక్కలు స్మైలింగ్ ఫేస్ వచ్చేసింది అని చెప్పి గ్రాఫిక్ చేసి చేసి దిగజారి రాజకీయం చేసిన పార్టీ బీజేపీ. అలాంటి పార్టీకి ఇవాళ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. కనుక ఈ తెలంగాణలో 14 పార్లమెంటు సీట్లు మీరు గెలవబోతున్నారు. దాన్ని ఏమనుమానం. ఇవాళ ఎన్నికలలో మీకు అటు ఇటు కొంత మూమెంట్ కనబడుతుంది, మనకు తెలియని ఏమున్నారు. కానీ బాక్స్ ఓటు వేయడానికి పోయే 24 గంటల ముంగట ఓటర్స్ డిసైడ్ అయితే అంటారు పార్టీ పడ్డారు. అందు నుంచి ఇప్పుడుండే ఏదో చూసి కొందరు జబర్దస్తుకుంటున్నారు కావచ్చు, కానీ 100% రేవంత్ రెడ్డి గారి యొక్క బట్టి విక్రమార్క యొక్క నాయకత్వం మీద ఒక సంపూర్ణమైన విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.